ఈ మెటబాలిక్ యాక్టివిటీ వయసు పెరిగే కొద్దీ న్యాచురల్గా సన్నగిలుతుంది, అంటే దీని స్పీడ్ తగ్గుతుంది వయసు పెరిగే కొద్దీ. ఇప్పుడు చిన్నపిల్లలు ఏది చూసినా ఆవగా తినేస్తారు, అరుగుతుంది కూడా ఒక సర్టన్ ఏజ్లో. నేను మరీ 5 ఏళ్లలో పిల్లల గురించి మాట్లాడలా, ఒక సర్టన్ ఏజ్లో. వయసు వచ్చిన తర్వాత రాళ్ళైనా కరిగిపోతాయి అంటే ఇప్పుడు లేదనుకున్న పరిస్థితి, బట్ జనరల్గా చెప్తాను. సో కరిగిపోతాయి అనుకుంటాం. తాతగారిని హెవీగా తినేటప్పుడు, ఆయన పెద్ద ఆయన కదా తాతగారు తినేవాడినప్పుడు, సో తినేటప్పుడు ఇంత తింటాడు ఈయన, భలే అరిగించుకుంటాడు అని ఎవరన్నా పెద్దవాళ్ళు అంటే, ఇదేం చూసావు వయసులో ఉన్నప్పుడు అనేవాడు ఆయన. సో అంత కుండ తిని వయసులో ఉన్నప్పుడు అనేవాడు ఆయన. సో అంత తినేవాళ్ళు వాళ్ళు. సో మనకి జనరేషన్స్ ఇదయ్యే కొద్దీ ఆ మెటబాలిజం ఎవల్యూషన్లోనే కొంచెం తగ్గుతూ వస్తుంది. అది పక్కన పెడితే వయసు పెరిగే కొద్దీ న్యాచురల్గా తగ్గాల్సిన ఈ స్పీడ్ని మనం ఇంతింత తిని ప్లేట్ మీద ఎక్సెల్ షీట్ వేసుకుని ఒక దోశ 2 చపాతీ నో పల్లి చట్నీ అనుకుంటా చిన్న ఏజ్లోనే తగ్గించేసుకుంటున్నాం. ద హంగ్రియర్ యు ఆర్, ది యంగర్ యు ఆర్. అంటే క్రేవింగ్స్ కాదండి, రైట్ టైంలో మనకు ఆకలి వేసినప్పుడు ఎట్ ఎ స్ట్రెచ్ మనం ఎంత తిని ఎంత అరిగించుకుని స్టిల్ మన వెయిట్ని మెయింటైన్ చేయగలుగుతున్నాం అనే దాని మీద మన బాడీ ఏజ్ని క్యాల్కులేట్ చేయొచ్చు. ఆహారాన్ని ఎక్కువ పట్టించుకోగలిగే పరిస్థితి క్రియేట్ చేసుకోండి. అంటే నేను 15 ఏళ్ళకి ఇంత తినేవాడిని, ఇప్పుడు 25 ఏళ్ళకి ఇంత తింటున్నాను, సో 15 ఏళ్ళకి తిన్నట్టు తినాలి కాదు. ఇప్పుడు నా కేసు తీసుకోండి, నేను మరీ బాగా తింటాను అనుకోండి, బట్ ఐ ఈట్ లైక్ 2 men ఆఫ్ మై ఏజ్ పుట్ టుగెదర్. ఓకే, భయంకరంగా తింటాను నేను. సో నా సంగతి పక్కన పెడదాం. యాక్చువల్లీ ఇన్ జనరల్ ఇప్పుడు నా ఏజ్లో నాతో పాటు ఉన్న చాలామంది విమెన్తో కంపేర్ చేస్తే నా ఎపిటైట్ బాగుండాలి. బాగుంటే నేను ఆరోగ్యంగా ఉన్నట్టు, ఎలాంటిదైనా అరిగించుకుని హెల్తీగా హ్యాపీగా ఉండగలగాలి. రైట్. రాళ్ళు తిన్నా అరిగించుకునే పరిస్థితి లేకపోతే ఇవాళ బయట దొరుకుతున్న ఆహారాన్ని మనం గ్యారంటీ చేయలేం. యునో వాట్ వావ్ డస్, ఫుడ్ అనే దానికి 3rd or 4th ప్రయారిటీనో ఇస్తుంది. ఎలాంటి ఆహారం లోపలికి వచ్చినా బాడీని డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి సరిపడా బాడీని తయారు చేయటం నేర్పుతాం. రైట్. 12 వారాల్లో 12 వారాల్లో అద్భుతాలు జరిగిపోవు. ఆ వెయిట్ లాస్ అవుద్ది, ఆ ఇంచ్ లాస్ అవుద్ది, ఆ బేసిక్స్ అన్నీ జరుగుతాయి. వాటిని అద్భుతంగా ఫీల్ అవట్లేదు చెప్తున్నాను. రైట్, అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే ఈ 12 వారాలు నేర్పిన వాటిని ఇంకో 12 వారాలు కంటిన్యూ చేయగలిగితే చాలు. అండ్ 40% ఆఫ్ ది ప్రోగ్రామ్లో ఉన్నప్పుడే 40% ఆఫ్ ది ప్రోగ్రామ్ సగం మంది చేయరు. చేయకపోయినా రిజల్ట్స్ చూస్తారు. అంటే నువ్వు 60% స్టూడెంట్వే అయినా రిజల్ట్స్ చూస్తావు. అవును అవును. అక్కడ మా ఎఫర్ట్ ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకుని యు ఆర్ అ బిజీ విమెన్, రోజు ఎక్సర్సైజ్ చేయి, రోజు నీ కోసమే నువ్వు స్పెసిఫిక్గా వండుకో, స్ట్రిక్ట్ డైట్, ప్లేట్ మీద ఎక్సెల్ షీట్ వేసుకుని ఫాలోగా అంటే నడవదు. అవును. ఎవ్రీడే చేసే యాక్టివిటీలోనే ఇంబైబ్ చేస్తాం చాలా విషయాలు. మజిల్ రిటైన్ చేసుకునే ప్రాసెస్ జస్ట్ 12 వారాలు బేసిక్స్ ఇస్తే ఒక అడిక్షన్లా తయారైపోద్ది. లెస్ దాన్ 3 వీక్స్లో పాస్చర్ కరెక్షన్ అయిపోద్ది, స్లీప్ బ్యాలెన్సెస్ సెట్ అవుతాయి, క్రేవింగ్స్ రీసెట్ అవుతాయి, ఫ్లెక్సిబిలిటీ, అజిలిటీ, రిఫ్లెక్సెస్, స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్ బెటర్ అవుతుంది. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 9లోనో ఉన్న క్రేవింగ్స్ ఒక 2 years వరకు వదిలిపడేసిన మళ్ళీ క్రేవింగ్స్ వెనక్కి రాకుండా ఉండటం పాసిబులా? వినటానికి బాగుందా? బాగుంది. చాలా పాసిబుల్, చాలా ఈజీ. దట్స్ వాట్ అవర్ ప్రోగ్రామ్ డస్. అగైన్ నా ప్రోగ్రామ్ ఇవన్నీ చేస్తుంది అని నేను చెప్పట్లా. అది నా డైట్, నీ డైట్, నా ప్రోగ్రామ్, నీ ప్రోగ్రామ్ కాదు. పొద్దున్నే నిద్ర లేపి రాత్రి పడుకోబెట్టి వెన్నుముక సరిగా పెట్టుకోమని చెప్పి ఊపిరి పీల్చుకోండి అని చెప్పి సర్వీస్ ప్రొవైడ్ చేసి డబ్బులు తీసుకుంటున్నాం. ఏం కర్మ మీకు? ఒకవేళ కర్మ పట్టినా ఈ 12 వారాలతో అది పోవాలంటున్నా. వై ద న్యూట్రిషన్ ఇండస్ట్రీ ఆర్ ద ఫిట్నెస్ ఇండస్ట్రీ వుడెంట్ లైక్ మీ? ఇంత సింప్లిఫై చేసేస్తే మరి వాళ్ళకి అలాగే ఉంటుంది కదా. మొత్తం ఇంకో కొన్ని రోజులు చేసామనుకోండి, ఇంకో 10 ఏళ్ళు పని చేసామనుకోండి, ఎవరికి మా అవసరం ఉండదు కదా. బికాస్ యూ విల్ బికమ్ అ హెల్త్ కేర్ ప్రొవైడర్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అడ్వైజర్ టు యువర్ ఫ్యామిలీ. అప్పుడు ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రావు. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మా అవసరం ఏంటి? ఉండకూడదు అంటున్నా.